ప్రేమ, నమ్మకము, జీవము గల మా తండ్రి, పరిశుద్ధాత్ముడ మీ కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకుంది, నీ వాక్యాన్ని వివరించుకుంటున్నాం. జ్ఞానాత్మతో నింపండి, సిలువ సాట సంపూర్ణంగా మరుగుపరచండి. నీ వాక్యము సజీవమైనది, అది జీవము కలిగినది కనుక వాక్యాన్ని విత్తుతుండగా పరిశుద్ధాత్ముడ నీరు కట్టి ఫలింపు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మీ చిత్తానికి అప్పచెప్పుకుంటూ ప్రతి అపవాది ఆటంకాలు యేసుక్రీస్తు నామములో లయపరచమని మహిమ ఘనత ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల గురించి చింతించుచున్నాడు. దేని కోసం చింతించుచున్నాడు? మనల గురించి తన ఏర్పరచుకున్న ప్రజల విషయం, తను ఏర్పాటు చేసుకున్న బిడ్డలు, తన అరచేతులు చెక్కుకున్న వారికి దేవుడు చెప్తున్న సంగతులు ఏంటంటే, మీ చింత యావత్తు నా మీద వేయండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ కష్టము, మీ బాధ, మీ శ్రమ అది నా మీద వేయండి. హల్లెలూయా, నా మీద వేయండి అని దేవుడు చెప్తున్నాడు. బైబుల్ చదివే వాళ్ళకి, జీవం గల దేవుని వెతికే వారికి, ఆయన్ను ఆరాధించే వారికి, ఆయనను స్తుతించే వారికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీ చింత యావత్తు నా మీద వేయండి. వాక్యం సెలవిస్తుంది, మీరు చింతించి మీ చింతను జానడు కానీ మోరడు బారడు కానీ మీరు చేయలేరు. ఏడుస్తూ ఉండాల్సిందే సహాయము కొరకు, దాని కొరకు వెతుకుతూ ఉండాల్సిందే. కానీ వెతికేది చింత తీర్చగలిగిన వ్యక్తిని ఎతకాలి. ఆమేన్. హల్లెలూయా. చింత బాధలు తీర్చే వ్యక్తిని ఎతకాలి. తగిన కాలమందు నిన్ను హెచ్చింపు చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చింత పెట్టుకొని ఏమీ చేయలేవు. నిన్ను సృష్టించింది నేను, మీరు నా బిడ్డలు. మీరు ఏది అడిగినా మీ సొంత ఆలోచన లేకుండా నన్ను అడగండి, నేను మీకు ఇస్తానన్నాడు. నన్ను అడగండి, నేను మీకు అనుగ్రహించబడతాది. ఎందుకంటే మీరు నా బిడ్డలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీ బాధలు, మీ కష్టాలు, శ్రమలు, కుటుంబంలో అనేకమైన పరిస్థితులు ఉంటాయి. సంఘంలో 10 మంది 10 కుటుంబాలు ఉంటే ఆ 10 కుటుంబాలు ఒకే రీతిలో ఉండదు. ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది. అందుకని దేవుడు అన్నాడు, మీరు నా బిడ్డలు. మీకు ఉన్న శ్రమ, శోధన, కష్టాలు అది శారీరకంగా కానీ అది ఆత్మీయ సంబంధంగా కానీ ఏ ఉన్నా మీరు జయించలేనటివి కొన్ని ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని కదా, అన్ని మనం జయించలేం. మన కడుపు నిండా ఆహారం తినాలన్న దేవుని కృప ఉండాలి దానికి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మీ చింత యావత్తు నా మీద వేయండి. కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రాకపోతే, దేవునికి దాన్ని అప్పచెప్పకపోతే అది ఇంకా రెట్టింపు అయిపోతుంది. ఇంకా డబుల్ అయిపోతుంది. ఆ డబుల్ అయ్యే కొంది ఏమైపోతుంది? అపవాది ఎంటర్ అవుతాడు. అపవాది ఎంటర్ అయితే ఏమైపోతుంది? ఇంకా 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 ఎక్కువ అయిపోతుంది. అందుకని దేవుడు అన్నాడు, మీకు కష్టం, శ్రమ వచ్చినప్పుడు
ఆయన మీద వేసిమన్నాడు. ఇప్పుడు మనం యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ఒక శ్రమ వచ్చింది, ప్రార్థన చేస్తాం, విజయం రాలేదు, దానికి సమాధానం రాలేదు, దానికి ఏమీ రాలేదు, రాకుండా ఉండేదాన్ని బట్టి మన హృదయాలు ఏమైపోతాయి? కలవరపడిపోతుంది. ఏంటి ప్రార్థన చేస్తున్నాను, ఇంకా ప్రార్థన జవాబు రాలేదే, ఏంది యేసు ప్రభు విన్నాడా వినలేదా అని మనకు మనము చాలా ప్రశ్నలు వేసుకునేస్తాం. ఇవి వేసుకునే లోప ఏమైపోతుందంటే అపవాది ఎంటర్ అయిపోతాడు. అయితే ఒకటి ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్ప, ప్రభువా ఇది నేను ప్రార్థన చేసిన, నీ చిత్తమైతే నాకు అనుగ్రహించండి. దేవుని చిత్తానికి దేవునికి అప్పచెప్తే మన హృదయము మన మనసు నెమ్మదిగా ఉంటుంది. అప్పచెప్పకపోతే ఏంటి రాలేదు, తగిన సమయంలోనే వస్తుంది. అబ్రాహాముకి సంతానాన్ని ఇస్తానని చెప్పాడు, చెప్పినాక ఎప్పుడు వచ్చింది అది? వెంటనే జవాబు వచ్చిందా? రాలే, కొంత సమయానికి వచ్చింది. ఆ సమయానికి వచ్చేటప్పుడు చెప్పాడు, ఇది నిర్ణయ కాలము. ప్రతి దానికి, ప్రతి జవాబుకి ఒక నిర్ణయ కాలం అనేది ఉంటుంది. క్రైస్తవులు అయిన మనము మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిందే, దేవుని దగ్గర మనం విజ్ఞాపన చేసిన, దేవునికి ప్రార్థన చేసిన, మనం జయించలేనటివి మనం దేవునికి అర్పించినప్పుడు నిర్ణయ కాలం అనేది ఒకటి ఉంటుంది. ఆ నిర్ణయ కాలాన ఖచ్చితంగా అది నెరవేరబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చివరిలో చెప్తాడు అబ్రాహాముతో, ఇది నిర్ణయ కాలము, వచ్చే సంవత్సరములోగా నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడు. ఇది నిర్ణయ కాలం అంటాడు. వాగ్దానము చేసింది వేరే, వాగ్దానం అయిన తర్వాత ప్రవచనంగా చెప్తున్నాడు, ఇది నిర్ణయ కాలము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుని మీద మనం పూర్తిగా ఆధారపడాలంటే, దేవుని మీద సమస్తాన్ని మనం అప్పగించాలంటే మెయిన్ బైబిల్ చదవాలి. బైబిల్ చదివితే దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉండదా? ఇప్పుడు పాడుకున్నాం పాటలో, ఏదైనా ఉండదు ఆయనకు అసాధ్యమైనది ఏముండదా? అబ్రహాం దాంట్లో సారా నవ్వుకుంటుంది, ఏమని, ఎప్పుడు వస్తుంది అనేసి. కానీ దేవుడు అంటాడు, అబ్రహాం నీ దేవుడైన యెహోవాకి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అంటాడు. మనం ఆరాధిస్తున్న దేవుడికి అసాధ్యమైనది ఏమి కూడా ఉండదు. హల్లెలూయా. ఆ నమ్మకము, ఆ యొక్క ఓర్పు రావాలంటే బైబిల్ చదువు. అందుకే రహాబు ఎలాగా ఆమె నమ్మకం కలిగి చెప్పిందో తెలుసా? దూతలకే చెప్పింది, ఇప్పుడు వారికి జయించాడు మీ దేవుడు అన్ని రాజ్యాల్ని, ఈ పట్టణమును కూడా మీ దేవుడు జయిస్తాడు, ఖచ్చితంగా మీరు దీన్ని స్వాధీనపరుచుకుంటారు, ఖచ్చితంగా దీన్ని మీరు జయిస్తారని రహాబు వారికి చెప్పింది. కారణం ఏంటంటే దేవుని యొక్క శక్తిని విన్నదామె. దేవుడు చేసిన కార్యాలు, అద్భుతాలను ఆమె చెవులారా విన్నది కనుక వాళ్ళకు చెప్తున్నది. మనం ప్రతి వారం వాక్యం వింటూనే ఉన్నాం, బైబిల్ చదువుతూనే ఉన్నాం. దేవుని మీద మన జీవితాన్ని కట్టుకోవాలి, దేవునితో అన్నిను అనుబంధం కలిగి ఉండాలి. మనం ఆదివారం వాక్యం వినేసి మనం వెళ్ళిపోయినామంటే, ఆదివారం వాక్యం వినేసి కామైపోయినామంటే అది మన జీవితానికి సరిపోదు. అది మన జీవితానికి, మన ఆత్మీయ జీవితానికి సరిపోదు. మన ఆత్మీయ దానికి సరిపోదు. సరిపోవాలంటే ప్రతి దినము దేవుణ్ణి మనం భుజించాలి. హల్లెలూయా. అందుకే కదా మందిరాలు, అందుకే కదా బైబిలు, అందుకే కదా దేవుణ్ణి తెలుసుకున్నాం. కుటుంబంగా ప్రార్థన చేసుకోమని, కుటుంబం సమేతంగా ప్రార్థన చేసుకోమని ప్రతి సంఘములో ప్రతి దైవజనుడు చెప్తాడు. కానీ మనం కుటుంబంగా ప్రార్థన చేసుకుంటున్నామా లేదా మనం పరిశీలన చేసుకోండి. అదొక ఆజ్ఞ, అదొక కండిషన్, అదొక క్రమం.
క్రైస్తవుని యొక్క జీవితానికి ఒక క్రమం. సాయంత్రమై ఉన్నప్పుడు కుటుంబంగా కూడుకోవడం ఒక క్రమం. అది చూడండి, ప్రతి దానికి ఒక క్రమం అంటారు. చూడండి, జంతువులను చూసుకుందాం, పశువులను చూసుకుందాం. పశువులు ఏమవుతాయి? ఉదయం ఇంట్లోంచి బయట వెళ్తాయి. తన పిల్లలను, చిన్న బిడ్డలు కని ఉంటే చిన్న బిడ్డలను వదిలేసి వెళ్ళిపోతాడు ఈ మీదకి. బాగా భుజించుకొని మళ్ళా తిరిగి ఎక్కడికి వచ్చేస్తాయి? తన కుటుంబం, తన గూటికి వచ్చి పిల్లలతో ఆనందిస్తాయి. పక్షులు కూడా అంతే, వెళ్తాయి, ఆహారం తీసుకొని తిరిగి వచ్చి తన బిడ్డలతో హ్యాపీగా గడుపుతాయి. మనుషులు కూడా అంతే, తెల్లారితో లేస్తాం, ఎవరి వారికి వాళ్ళు. స్కూల్కి పోయే వాళ్ళు స్కూల్కి వెళ్తారు, పనులకు పోయే పనికి వెళ్తారు, ఉద్యోగాలు వెళ్తారు, వ్యాపారాలకు వెళ్తారు. తిరిగి అంతా ఎప్పుడు సమకూర్చబడతారు? సాయంత్రం అయితే అంతా సమకూర్చబడతారు. అదొక కుటుంబం. ఇప్పుడు కుటుంబం ఏం చేయాలి? అందరూ కలిసి దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్కాలాన్ని బట్టి, మన రాకపోకలు ఎంత దేవుడు కాపాడిన విధానాన్ని బట్టి, మన కష్టాజీతాన్ని దీవించిన విధానాన్ని బట్టి, ఆయన ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టే కదా మనం పని చేసుకుంటున్నాం. ఆ విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించి కుటుంబం సమేతంగా ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల్ని కుటుంబంగా ఉండమని చెప్తే దేవుని మీదకి తిరుగుబాటు చేశారు. ఆయనకు బాధ ఆకాశానికి, భూమికి చెప్పుకున్నాడు. ఆయన చెప్తా ఆ మాటలు, ఆకాశమా వినుడి, యెషయా, భూమియు ఆలకించుడి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి వారిని గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాణ్ణి దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలీయునకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆయన యొక్క బాధ వివరించుకుంటున్నాడు ఆకాశముతో, భూమితో. ఎందుకంటే ఎద్దులు, పశువులు కొండ మీదకి వెళ్ళినప్పుడు అవి తిరిగి తన మందకు చేరుకుంటాయి, తన దొడ్డుకి వచ్చేస్తాయి. ఏవి చూసినా వాటి వెళ్ళిపోతాయి. కానీ నా ప్రజలు మాత్రము నా దగ్గరికి రావటం లేదు, నన్ను గమనించటం లేదు, నన్ను ఆలకించటం లేదు. హల్లెలూయా, హల్లెలూయా అని ఆయన వేదన పడుతున్నాడు. కనుక రక్షింపబడిన మనము దేవుణ్ణి వెతకాలి, కుటుంబము సమేతంగా దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఆశీర్వాదాలు రాలేదని ఆయన ఇస్తూనే ఉన్నాడు. ఆయన ఇస్తూనే ఉన్నాడు. ఆయన చేయి విడవలే మనల్ని, ఆయన చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. ఆయన చేయి కానీ విడిచుంటే మనం బ్రతకలేము. హల్లెలూయా. ఎందుకు ఆయన మా చింత యావత్తు నా మీద వేయమన్నాడంటే, ఆయన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా, లేదా ఎవరిని కదిలిస్తామా, ఎవరిని ఆత్మీయమైన జీవితంలో కొట్టివేస్తామా, ఏ కుటుంబాన్ని పతనమా చేస్తామా అని తిరుగులాడుతూ ఉన్నాడు. కనుకనే మీకు కష్టము, బాధలు వచ్చినప్పుడు ఎక్కువ దాన్ని చేసుకోక అది నా మీద వేయండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేసేది. అంటే మీ యొక్క భారాన్ని నా మీద వేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనిషికి
మించిన శ్రమ వస్తే తట్టుకోలేరు. అందుకే ప్రభు అన్నాడు, మీరు సహించగలిగిన అంతవారికే శోధన మీకు వస్తుంది, తట్టుకోగలిగినంత వారికే. హల్లెలూయా. అంతకు మించి నేను మీకు రాదు. వాటిల్లో కూడా తప్పించుకునే మార్గం నేను చూపుతాను అన్నాడు. హల్లెలూయా. ఇంకొక విషయం ఏంటంటే, మందిరానికి మనం వచ్చేటప్పుడు మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది, శనివారమే సిద్ధపడండి. శనివారము మనం సిద్ధపడి ఆదివారం ఉదయమున టిఫిన్ తినేవాళ్ళు కొంచెం తక్కువగా మితంగా తిని, అంటే కొంతమంది గ్యాస్ ట్రబుల్ ఉన్నాయి, కొంతమంది షుగర్లు, కొంత బీపీలు, అన్ని ప్రాబ్లాలు ఉన్నాయి కాబట్టి మితంగా తిని దేవుణ్ణి ఆరాధించేదానికి, స్తుతించేదానికి, ఘనపరిచేదానికి, పూర్ణ బలము శక్తితో ఆయన ఆరాధించేదానికి మనం రావాలి. హల్లెలూయా. వచ్చినప్పుడు మెలకువ కలిగి, భయము భక్తి కలిగి దేవుని మాటలు మనలో మనం విన్నప్పుడు, దేవుని మాట బలము కలిగినది, అది శక్తి కలిగినది. ఆ శక్తిని బలాన్ని మనం పుంజుకొని మనం వెళ్తే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు కొంతమంది అనారోగ్యంగా ఉండేవాళ్ళు హాస్పిటల్కి వెళ్తే ఏం పెట్టుకొని వస్తారో, వస్తా బలం కావాలంటే సెలైన్ పెట్టుకుని వెళ్తారు. హల్లెలూయా. కానీ ప్రభు అన్నాడు, దేవుని యొక్క వాక్యము బలము కలిగినది, దానికి డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరంలా. బలము కలిగినది. నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే, వాక్యం ఉంటే, అదే నీకు బలాన్ని ఇస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే ఈ వాక్యంలో జీవం ఉండాలి, ఈ వాక్యంలో శక్తి ఉంది, ఈ వాక్యంలో బలం ఉంది. నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ. ఈ వాక్యములో, ఈ వాక్యం వింటే శక్తి బలమును పొందుకుంటే నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలగవు, నీ కుటుంబాన్ని జీవితాన్ని కూడా కట్టుకోగలుగుతావు. నువ్వు ధైర్యము కలిగి నీ జీవితాన్ని, నీ యాత్ర ప్రయాణాన్ని కొనసాగించబడుతుంది. హల్లెలూయా. చింత లేకుండా దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చించినట్లు, ఒక సమయాన్న దేవుడు మనల్ని హెచ్చించేదానికి దేవుని చేతుల కింద, దేవుని యొక్క సన్నిధిలో మనం ఎలాగుండాలంటే దీన మనస్సుకులై ఉండాలి. హల్లెలూయా. మనం తగ్గించుకొని, మనం దీన స్థితిలో దేవుణ్ణి స్తుతించి ఆరాధించినప్పుడు, ఆయన అడిగినప్పుడు, ఆయన బతిమలాడినప్పుడు తగిన సమయమందు ఆయన మనం హెచ్చింపు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మన బాధ విషయం, మన చింత విషయం ఆయన చింతపడుతున్నాడు మన విషయమై. అందుకే ఆయన, నేను చింతపడుతున్నాను కనుక మీ చింత యావత్తు నా మీద వేయుడి. హల్లెలూయా. చదువమ్మది. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై యుండుడి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. నిర్భరమైన బుద్ధి అంటే ఏంది? ఒకడు వచ్చి తడతాడు, ఒక సమస్య వచ్చింది, భయపడబాక, నువ్వు ధైర్యం కలిగి ఉండంటాడు. నిర్భరము అంటే చెప్పండి, మీ బ్రెయిన్ దేవుడు మీ చింత యావత్తు నా మీద వేసేయమన్నాడు కదా. ఎవరి మీద? ఆయన మీద వేసేసాం కదా. ఇంకన ఆ ధైర్యం పడబల్లే మీరు ఇంకా దాని గురించి ఇంక చింతించాల్సిన అవసరంలా, దాని గురించి ఇంకా ఆలోచన అవసరంలా. ధైర్యము నిర్భ్రమ కలిగి గట్టిగా కొండలాగా ఇంక ఉండిపోమంటున్నాడు. నిర్భ్రమ కలిగి ఇంక దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు.
ఇంక ఎవరైనా నా దేవుడే చూసుకుంటాడని. ఒక చోట దేవుడు ఒక పనిని పూర్తి చేయమన్నాడు ఒక దైవజనుడి. అక్కడ ఒక పని పూర్తి చేసేటప్పుడు ఒక మందిరం మీద కట్టమనేటప్పుడు ఒక అతనికి ఒక డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇవ్వాల్సిన సమయంలో ఫలానా సమయానికి వచ్చి సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు వచ్చేస్తామన్నారు. డబ్బులు ఇవ్వాలి. ఇక్కడ డబ్బులు లేవు. డబ్బులు అయిన వస్తాను ఫోన్ కొట్టేసాడు. సాయంత్రం 5 గంటలకు వస్తామన్నా మధ్యాహ్నం దాకా కూడా అతను డబ్బులు లేవు. సరే ఇంకా ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకున్నప్పుడు నేను చూసుకుంటానని చెప్పాడంట దేవుడు. ప్రార్థనలో సరే నేను చూసుకుంటాను అన్నాడు. నేను చూసుకుంటానని చెప్పాడు. ఈయన ప్రార్థనల నుంచి బయట వచ్చేసాడు. టైం 3 అట్ట అయిపోయింది. ఇంకా పరిచారకులు ఉంటారు కదా, వాళ్ళకి ఫోన్ కొట్టినప్పుడు సార్ పాస్టర్ గారు ఈ మరగా వాళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నది, వాళ్ళు డబ్బులు కావాలంటే ఖచ్చితంగా ఇచ్చేయాలంటే 6 గంటలకు వచ్చేస్తుంటే ఆయన ఓకే అలాగనంట. అసలు డబ్బులు లేదు నువ్వు అలాగంటున్నావు ఏమనేసి, ఇంతసేపు తెల్లారి నుంచి కొంచెం జంకతామని డబ్బులు ఇవ్వాలి, సాయంత్రాన్ని ఖచ్చితంగా ఇచ్చేయాలంటున్నారు, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఆయన ఫోన్ చేస్తున్నాడు, డబ్బులు లేవు. అప్పుడప్పుడు జంకతా ఉన్నాడు. ఎప్పుడైతే ప్రార్థన చేసుకుని వచ్చిన తర్వాత దేవుడు నేను చూసుకుంటాను, నేను సహాయం చేస్తానని చెప్పాడు. ఇప్పుడు ప్రార్థన నుంచి వచ్చేసిన తర్వాత ఆయన హ్యాపీగా ఉన్నాడు. అంతసేపు ఏం చేస్తున్నాడు? భయపడతా వణుకుచా ఉన్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు? నిర్భరము కలిగి ధైర్యముగా ఉన్నాడు. కారణం ఏంటి? చింత యావత్తు ఆయన మీద వేశాడు, ఆయన చూసుకుంటామన్నాడు. కానీ అక్కడేమో 3 అయిపోయింది, 3:30 అయిపోయింది, ఏమి రాలే. 4 అయింది, ఏమి రాలే. ఇంక నిబ్బరం ఏమైపోతుంది? సమయం అయ్యే కొంది. ఒక పక్కేమో దేవుడు నేను చూసుకుంటామన్నాడు. హల్లెలూయా. అతనికి 5 గంటలకి అమౌంట్ ఇవ్వాలి, 5 గంటలకు ఖచ్చితంగా వచ్చేస్తామన్నాడు. ఇక్కడ 4 అయిపోతున్నది. పరిచారకులకి ఏమో ఫోన్లు వస్తున్నాయి. హల్లెలూయా. సేవకుడు ఏమో నిర్భరము కలిగి హ్యాపీగా అక్కడ కూర్చున్నాడు. 4:30 అయింది. బిక్ అంటుంది కొంతమందికి. కానీ నేను నిర్భరము కలిగి అలాగనే మీద కూర్చొని 4:30 దాటింది, 4:45 అయింది. హల్లెలూయా. 4:50కి ఒక స్త్రీ ఆయన కాడికి వచ్చి ప్రార్థన చేయమని నేను కానుక ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి ప్రార్థన చేసుకొని కానుకిచ్చి ఒక చెక్ ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తికి ఇవ్వాల్సింది 50,000 అనుకోండి. ఆ వ్యక్తికి ఇవ్వాల్సింది 50,000. కరెక్ట్గా ఆమె ప్రార్థన చేసుకుని ఆ చెక్ మీద 50,000 రూపాయలు మాత్రమే రాసి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 5 గంటలకు ఆయన వచ్చాడు. 4:50కి చెక్ ఇచ్చింది. ఆ చెక్ ఎత్తి ఆయన చేతిలో పెట్టాడు. ఆ చెక్కు ఇప్పి చూసుకుంటే కరెక్ట్గా 50,000 రూపాయలు ఆ చెక్ మీద ఉన్నది. ఆ కాంట్రాక్ట్ దానికి ఇవ్వాల్సింది కరెక్ట్గా 50,000 రూపాయలు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు నీ చింత యావత్తు నా మీద వేసేసి నిర్భరము కలిగి ధైర్యముగా నీ ఉండు. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి చెప్తున్నాడు? ఆయన బిడ్డలకు, బైబిల్ చదివే వాళ్ళకి, ప్రార్థనా జీవితం కలిగి దేవుణ్ణి వెతుకుతూ వేకు జాముల్లో ఆయన ఎతకాలి. ఎన్నిసార్లు మీకు చెప్పున్నాం, ఉదయకాలంలో ఆయన వెతికినప్పుడు, ఆయన కృపతో నింపినప్పుడు ఆ దినమంతా ఆశీర్వాదకరంగా ఉంటుందని కీర్తన గ్రంథంలో 91వ వచనంలో చెప్పబడి ఉన్నది. ఉదయకాలంలో వేకుజాములు ఎతుకుతున్నారా? హల్లెలూయా. యవ్వన పిల్లకాయలు గుర్తుపెట్టుకోండి, వేకు జాముల్లో లేచి దేవుని వెతుకుతూ నిలువు మోకాలు లేసి ఆయన పాదాలు పట్టుకోండి. ఆ ఆశీర్వాదాలే చాలా బలంగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిర్భరము కలిగి ధైర్యంగా మనం ఉన్నప్పుడు
నిర్భరమైన బుద్ధి గలవారమై మెలకుగా ఉండి మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. కాబట్టి ప్రియులారా, సింహం వలె తిరుగుతూ ఉన్నాడు అపవాది. ఎవరిని కదిలిస్తామా, ఎవరిని త్రోసివేస్తామా, ఎవరిని కదిలిస్తామా అనేసి. మీ విరోధి అంటే మనకు విరోధే కదా, ప్రతి పరిస్థితి విరోధే మనకి. దేవుణ్ణి దేవునిలో ఎదక్కుంటా ఉండే ప్రతి పరిస్థితి విరోధమే మనకి. హల్లెలూయా. ఇప్పుడు ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఎత్తకపోయినాం అనుకో, వేరే పరిస్థితి అంతా విరోధమే కదా. అర్థమైందా? బైబిల్ చదవకపోయినాం అనుకో, అదంతా విరోధమే కదా. దేవుడు బైబిల్ చదవమంటాడు, అపవాది బైబిల్ చదవద్దు అంటాడు. అపవాది బైబిల్ చదవద్దు అంటాడు, దేవుడు బైబిల్ చదవదు. దేవుడు బైబిల్ చదివినప్పుడు అపవాది బైబిల్ చదవద్దు అన్నప్పుడు ఇంక మనకు అది విరోధమే కదా. ఈరోజు చేయాల్సిన పని మనం చేయకపోతే అది విరోధమే మనకి. అయితే ఆయన మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అన్నాడు. ఆయన మన పక్షాన్ని ఉండాలంటే మనం ఏం చేయాలి? దైవత్వానికి సంబంధించినవన్నీ మనం సమకూర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోబు పక్షాన దేవుడు ఉన్నాడు. యోబుని ఎవరు కదిలించగలిగినారు? అపవాది కదిలించలేకపోయినాడు. కదిలించేదానికి ఎక్కడ పోయి పర్మిషన్ తీసుకున్నాడు? హల్లెలూయా. ఎక్కడ పోయినాడు? దేవుని దగ్గరికి వెళ్ళాడు. మరి అపవాది కదిలించగలిగిన సామర్థ్యము, శక్తి ఉంది కదా, మరి ఎందుకు కదిలించలేకపోయినాడు? దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు. దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు. అందుకే యోబుని కదిలించలేకపోయినాడు. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి పర్మిషన్ తీసుకుని ఆయన కదిలించేదానికి ఇప్పుడు విరోధం అయిపోయాడు, అన్ని కదిలించాడు. మీ విరోధి ఎవరిని కదిలిస్తామా? గర్జించు సింహం వల్ల తిరుగులాడుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మెలకువ కలిగి ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగి ఉండాలి. అందుకే వేకు జాములు లేచి మనం స్తుతించాలి. పక్షులు చూడండి, ఇప్పుడంటే చెట్లు పెద్ద పెద్ద కొట్టేశారు. అంతకుముందంతా చెట్లలో పక్షులు వచ్చి సాయంత్రం అయితే అన్ని గుమ్ముకూడేది. ఉదయకాల సమయంలో జాముల్లా వరుస్తాయి. కొంతమంది పెద్దలు అనేది, ఇది మొదటి జాము అయినట్టుగా ఉన్నది. ఒక్కొక్క కోకిల యొక్క శబ్దాన్ని బట్టి, ఆ యొక్క పక్షుల యొక్క అరుపులను బట్టి ఇది ఇన్ని జాములైంది, ఇది ఇన్ని జాము అనేవాళ్ళు. అందుకు మొదటి జామున దేవుని వెతకాలి. మనం నిశ్శబ్దంగా ఉంటుంది. అలాంటప్పుడు ఎతికినప్పుడు దేవుడు మనతో, మనం దేవునితో ఐక్యమై ఉంటాం, ఏకమై ఉంటాం. కానీ మన జీవితంలో ఆ అనుభవమే లేదు. లేయడం వెంటనే పని మీదకి, లేయడం వెంటనే వంట మీదకి, లేయడం వెంటనే బజారు మీదకి, లేయడం వెంటనే టీ అంగళం మీదకి, లేయడమే నాష్టల అంగళం మీదకి. ఇది మన అనుభవాలు. లేడీమే ఒక ప్రార్థనా గది. యేసుక్రీస్తు ప్రభువారు తెలిసిన మనము లేడీమే బైబిల్ కాడికి వెళ్ళాలి. పాలు తాగే చిన్న బిడ్డ, చంటి బిడ్డ నిద్ర లేచిన వెంటనే తల్లి దగ్గరికి ఎలా వెళ్తుందో, బైబిల్ దగ్గరికి, తండ్రి దగ్గరికి మనం వెళ్తే చిన్న బిడ్డలం మనం బైబిల్ కాడికి వెళ్ళాలి. అందుకే పౌలు అన్నాడు, పాలనే వాక్యంతో మిమ్మల్ని పెంచానన్నాడు. పాలు లాంటిది ఇది, తేనె లాంటిది ఇది, మధురము లాంటిది. ఉదయంతో లేచినప్పుడు మనం వాడికి వెళ్ళాలి. పసిబిడ్డ ఎలా అలాడికి వెళ్తాడో మనము పసిబిడ్డలమే. ఉదయంతో లేచినప్పుడు బైబిల్ కాడికి వచ్చేయాలి. పాలనే బైబులు, తేననే బైబిల్ కాడికి వచ్చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది మొదట మనం ఆహారంగా దీన్ని తీసుకున్నప్పుడు, ఇది మొదట ఆహారంగా దీన్ని భుజించినప్పుడు మన ఆత్మకి శక్తిది.
మన శరీరానికి, దేహానికి ఆరోగ్యం ఇది. మన ఎముకలకి బలము, శక్తిది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా అయితే ఉదయంతో బూస్ట్ తాగుతామా అలాంటి శక్తిది. దీన్ని భుజించాలి, దీనికి సమయాన్ని ఇవ్వాలి, ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. అప్పుడు మనకి ఎదురయ్యే శ్రమల్ని జయించే శక్తి, బలం ఉంటుంది, తట్టుకునే ఒక కెపాసిటీ ఉంటుంది. ఈరోజు ఈ శ్రమ కాపాటలు మా పక్షాన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుని ఈరోజు వెతికాము. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం మనకు ఉన్నది. ఈరోజు దేవునితో మనం అన్యోన్య అనుబంధం కలిగి ఉన్నాం. ఈ దినాన ఉదయకాల సమయంలో నా స్తుతులు, స్తోత్రాలు ఆయనకు అర్పించబడింది. కాబట్టి భయపడాల్సిన అవసరం ఉండదు. మనకే ధైర్యం వస్తుంది. ఒక సపోర్ట్ మనతో ఒక సపోర్ట్ ఉన్నప్పుడు మనకి ధైర్యం కలిగి ఉంటుంది. ఆ ధైర్యం రావాలంటే బైబిల్ చదవాలి. ఇది చదవకుంటే ఎలా ఉంటాం? బైబిల్ చదివినప్పుడే మన జీవితానికి పరిశుద్ధత వస్తుంది. బైబిల్ చదివినప్పుడే మన ఆలోచన, తలంపులకి పరిశుద్ధత వస్తుంది. బైబిల్ చదివినప్పుడే మన కళ్ళకి పరిశుద్ధత వస్తుంది. బైబిల్ చదివినప్పుడే మన ఆలోచన, తలంపులన్నీ శుద్ధి చేయబడుతూ ఉంటుంది. ఇది పరిశుద్ధమైన గ్రంథం, ఇది పరిశుద్ధమైన వాక్, ఇది పరిశుద్ధమైన దేవుడు. ఈయనని కనుగొనే ప్రతి ఒక్క విషయంలో పరిశుద్ధత కలిగే ఉంటుంది. ఆ పరిశుద్ధమైంది మనం భుజించినప్పుడు మనం కూడా పరిశుద్ధంగా మార్చబడతాం. అందుకని మన జీవితంలో జయించలేనటివి ఆయన మీద వేయమంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సింహాసనం మందు, ఆయన సింహాసనం పక్కన మనల్ని కూర్చోబెట్టేదానికి మనకు ముందు ఆయన జయించాడు. నేను జయించిన ప్రకారము ఆయనతో పాటు కూర్చోబెట్టుకున్నాడు. జయించిన వారిని ఆయన అన్నాడు, లోకంలో మీకు శ్రమ, ఆయనను మీరు ధైర్యము తెచ్చుకొనుడి, లోకమును నేను జయించున్నాను. మన పక్షాన ఆయన యుద్ధం చేసి అంత అయిపోయినది. చింతపడి ఏం చేయగలుగుతాం? బాధపడి ఏం చేయగలుగుతాం? ఏమన్నా చేయగలుగుతామా? ఏమి చేయలేం. అందుకని ఆయన అన్నాడు, అది నా మీద వేయి, నేను నీకు సమాధానాన్ని ఇస్తా. నా మీద వేయి, నీకు నేను విశ్రాంతిని కలుగజేస్తా. అయితే నీ యొక్క ఆత్మీయమైన జీవితంలో నిర్భరము కలిగి, మంచి బుద్ధి కలిగి, మంచి ప్రవర్తన కలిగి, మంచి నడవడిక కలిగి నువ్వు జీవించినప్పుడు అది నీకు క్షేమం అంటాడు ఆయన. ఒకవేళ నువ్వు అలా జీవించకపోతే మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదువు. గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదుమా అని లోకమునందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. ఆమేన్, హల్లెలూయా. మీ సహోదరులు కూడా ఇలాంటి శ్రమలే ఉన్నాయి. అయితే విశ్వాసము కలిగి వారిని ఎదిరించుడి. అపవాదిని ఎదిరించాలంటే మనకేం కావాలంట? విశ్వాసం. విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ గ్రంథంలో హెబ్రీయులు రాసిన పత్రికలు కూడా మనం చూడండి. విశ్వాసం గురించి మన పూర్వీకులు ఉన్నారే, ప్రవక్తలు కానీ పూర్వీకులు నడిపించిన వారంతా విశ్వాసము ద్వారానే అనేకమైన అద్భుతాలు, కార్యాలు జరిగినాయి. విశ్వాసము ద్వారానే. కనుక అపవాదిని మనం జయించాలన్నా, అపవాదిని మనం ఎదిరించాలన్నా, మన కష్టాలు, శ్రమల్ని మనం పోరాడాలన్నా విశ్వాసం ఒక్కటి చాలా ప్రాముఖ్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ విశ్వాసం దేవుని మీద ఉంచాలి. దేవుడు విశ్వాసం గురించి శిష్యులతో ఏమంటాడు? మీరు నా యందు విశ్వాసం ఉంచండి. హల్లెలూయా. మీరు నా యందు విశ్వాసం ఉంచండి, నేను చేసిన కార్యాల కంటే అధికంగా చేస్తారు. విశ్వసించే వాళ్ళందరూ చేస్తారు, చేయబడకండి. కాబట్టి విశ్వాసం చాలా ప్రాముఖ్యమైంది. ఆ విశ్వాసం కలిగి మనం జీవించామంటే, విశ్వాసంలో అయిన మనం విశ్వాసం కలిగి ఉండాలి. జయించడానికి మన పక్షాన ఉంటాడు ఆయన. అలా విశ్వాసం కలిగి నిర్భ్రమ కలిగి మనం కొనసాగించబడుతూ ఉంటే, కొంచెము కాలమైన తర్వాత దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? పరిపూర్ణతలోకి తీసుకొస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నెమ్మది, శాంతి, సమాధానంలోకి తీసుకెళ్తాడు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎన్నటికీ చెయ్యి విడవడు. మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎన్నటికీ చెయ్యి విడవడు. హల్లెలూయా. నీవు నమ్మకంగా గాన బ్రతికితే, నీవు యథార్థంగా బ్రతికితే, దేవుని కొరకు రోషంగా నువ్వు పరిశుద్ధంగా పవిత్రగా నువ్వు బ్రతికినావంటే, దేవుని యొక్క ఆశీర్వాదాల్లో ఏది కూడా నీకు తక్కువ కాకుండా ఉన్నటివి నీకు ఇవ్వాల్సినవన్నీ సమృద్ధిగా దేవుడు అనుగ్రహించబడతాడు. దీనిని ఎవరు కూడా తీసివేయలేరు. హల్లెలూయా. ఏ అపవాది కానీ, ఏ శ్రమ కానీ, ఏ శోధన కానీ అది తీసివేయరాదు. ఎందుకంటే దేవుడు ఆశీర్వాదాలు మనం అనుభవించుటకే పిలువబడ్డామనే వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ప్రతి మాటకి ఆయన సమాధానం అక్కడ ఇచ్చున్నాడు. మనం ఆత్మ సంబంధంగా ఎదగలేదంటే కారణము మనమే. మన కుటుంబంలో శాంతి సమాధానం లేదంటే కారణం మనమే. అది ఎవరి స్థితిలో అయినా, ఎవరి దాంట్లోకైనా, అది మీ విషయంలో కానీ, మా విషయంలో కానీ, ఎవరి విషయంలో కానీ, మనమే దేవుని యొక్క ఆశీర్వాదాలకి తులసేసుకునే వారం ఉంటాం. దేవుడు అన్నాడు, ఆశీర్వాదం ఒక పక్క పెట్టాడు, ఆశీర్వాదం లేకుండా ఉండేది ఒక పక్క పెట్టాడు. ఏది సంపాదించుకొని దేన్ని తీసుకోవాలనుకున్నా మనం. అయితే ఒక విషయము, దేవునితో మనం అన్యోన్య అనుబంధం కలిగి ఉంటే అటు ఆత్మీయ జీవితానికి జ్ఞానం ఉంటుంది, అటు కుటుంబం జీవితానికి జ్ఞానం ఉంటుంది, తెలివి ఉంటుంది. ఈ జ్ఞానము తెలివి లేకపోతే దేవుడు ఖచ్చితంగా చెప్పినాడు, మీకు ఒకవేళ లేకపోతే నన్ను అడగండి, నేను మీకు అనుగ్రహించబడతాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ మనం అనుగ్రహించబడాలన్నా, మనం తీసుకోవాలన్నా మనకు తెలిసి ఉండాలి కదా, మనకు తెలియాలి కదా విశ్వాసం అంటే ఏంటి. మన ప్రవక్తలు ఏ విధంగా విశ్వాసం ఉంచుకున్నారు, ఎలా ఉంచుకున్నారు? ఇప్పుడు బైబిల్ గ్రంథంలో చూసుకున్న వారంతా యేసు ప్రభు సువార్త ప్రకటిస్తామంటే విని విశ్వాసం ఉంచుకున్నారు. ఆయన పరిచర్య ఎన్ని సంవత్సరాలు చేశాడు? 3.5 మరి ఎక్కువ చేయలేదు. ఒక లెక్క చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేసిన దానికంటే మన విశ్వాస జీవితం చాలా ఎక్కువ సంవత్సరాలు ఉన్నాయి. అర్థమైందా? మన యేసు ప్రభు నమ్ముకున్న వయసే ఎక్కువ ఉన్నది, ఆయన తక్కువ చేశాడు. ఆయన తక్కువ చేసిన సమయంలో విన్నవారు బహుగా విశ్వసించారు. కానీ మనం వింటూనే ఉన్నాం, మనం బైబిల్ చదువుతూనే ఉన్నాం, కానీ మనం మాత్రం విశ్వాసం ఉంచుకోలేదు. దేని మీద విశ్వాసం ఉంచుకోవటం లేదు? ఈరోజు నేను ఖచ్చితంగా బైబిల్ చదవాలి. చూడండి, జనరల్గా మనం ఆలోచించుకుంటే, మనకు ఒక ఉద్యోగం ఉండిందనుకోండి, మనం ఉద్యోగానికి వెళితేనే మనకు డబ్బులు, ఉద్యోగానికి పోకపోతే డబ్బులు రాదు. నువ్వు పని చేస్తేనే డబ్బులు, పని చేయకపోతే డబ్బులు రాదు. ఒకవేళ మధ్యాహ్నం నుంచి పోయినామనుకోండి, మధ్యాహ్నం పోయిన డబ్బులే వస్తుంది, మధ్యాహ్నం పాన్ డబ్బులు మనకు రాదు. అలాగనే ఆత్మీయ జీవితంలో కూడా అంతే. దేవునితో అన్యోన్య అనుబంధం కలిగి ఉంటేనే మనకు మంచిది.
మనం ఆయనతో ఉండే కొలది ఆయన కాపుదల అట్లా రౌండ్గా ఉంటుంది. ఇప్పుడు మనం అనుకో, మన కుటుంబం చుట్టూ మన కుటుంబం, ఈ కుటుంబం చుట్టూ అగ్ని కంచి ఉండింది అనుకుని, ప్రార్థనా జీవితం మనం కలిగి ఉంటేనే కంచి ఉంటుంది. లేదు మన ఆత్మ జీవితం పడిపోతుంటే ఈ కంచి ఇట్లా బ్యాక్ వచ్చేస్తుంది. అందుకే ఏబు చుట్టూ, ఏబు కలిగిన సమస్తం చుట్టూ దేవుని అగ్ని కంచి ఉండింది. అందుకే అపవాది అంటాడు, అయ్యా నువ్వు ఏబు చుట్టూ, ఏబు కలిగిన చుట్టూ నువ్వు అగ్ని కంచి వేసున్నావు కదా, నేను ఎలా పోయి అతన్ని ఓడించగలుగుతాను? ఆ కంచి తీయమంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ఆత్మీయ జీవితం ఉదయాన్న ఆయన్ని స్తుతించినప్పుడు దేవుని కంచి కాపుల అలా వస్తుంది, అలా వస్తుంది. అప్పుడు దేవుడు ఓకే 10 చదువు. తన నిత్య మహిమకు, ఆ నిత్యమైన మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన, క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు ఆ కొంచెము కాలము ఉమ్, మీరు శ్రమపడిన పిమ్మట ఉమ్, తానే మిమ్మును ఉమ్, పూర్ణులుగా చేసి ఆ, స్థిరపరచి ఉమ్. బలపరచును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంతకాలమైన తర్వాత ఆయనే పరిపూర్ణులుగా చేస్తారు. కొంత సమయం అయిన తర్వాత ఈ లోపల మనం ఏం చేయాలి? మెలకువ కలిగి, నిర్భరము కలిగి, విశ్వాసం కలిగి, విశ్వాసమందు స్థిరులై ఉండి, దేవునికి నమ్మకంగా బ్రతికిన విధానాన్ని చూసి ఆయన భలా నా మంచి దాసుడా, భలా నా మంచి దాసురాలా అని ఆయన కొంత సమయాన కాలం గడిచిన తర్వాత పరిపూర్ణులుగా మనవల చేసి ఆయనే స్థిరపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా స్థిరపరచబడాలంటే మనము మన వల్ల ఆయన చూడాలి. మనం చదువుతున్నామా లేదా? మనం చదువుతున్నామా లేదా? ఆయన్ని వెతుకుతున్నామా లేదా? ప్రార్థన చేస్తున్నామా లేదా? చేసిన దాని మీద విశ్వాసం కలిగి ఉన్నామా లేదా? ఆయన మనల్ని గ్యాదర్ చేస్తూ ఉంటాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని ఆయన నడిపించేటప్పుడు వారు చెప్పిన మాట వినేవాళ్ళు కాదు. ఆయన మీద తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేసిన విధానాన్ని బట్టి కొన్ని శత్రువులకి కొన్ని సంవత్సరాలు ఆయన అప్పగిచ్చేస్తాడు. మీ తంటన పడుకోండి, మీతో నేను ఆగలేకుండా అనేసి శత్రువులకు అప్పగిచ్చేస్తాడు. శత్రువులు ఏం చేస్తారు? వీళ్ళని బానిసలుగా చేసుకొని వీళ్ళ మీద పోరాడి వీళ్ళని ఇబ్బందులు పెట్టి చాలా ఇబ్బందులు పెడతాడు. అయితే ప్రేమ కలిగిన దేవుడు వాళ్ళని అప్పగిస్తాడే కానీ అప్పగిచ్చేసిన తర్వాత ఆయన మనసు నిలబడక వీళ్ళు ఎప్పుడు మళ్ళా నన్ను వేడుకుంటారని ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. వెంటనే వాళ్ళు దేవునికి ఎప్పుడైతే మొరబెట్టారో వెంటనే ఆలస్యము కూడా చేయలే, ఇంకొక వచనం కూడా రాయలే, హల్లెలూయా, ఇంకొక లైన్ కూడా పంపిలే. వెంటనే జవాబిచ్చి వెంటనే దైవజనుని పంపించి నా ప్రజల్ని రక్షింపు చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? వీళ్ళు మళ్ళా మారు మనసు పొందుతారేమని. దేవునికి అంత ప్రేమ అండి. యేసు ప్రభుకి ఎంత ప్రేమ అంటే అంత ప్రేమ మనం అంటే. ఆయన శిక్షించాలంటే ఎలాగైనా శిక్షించగలుగుతారు, కానీ కోపగించుకోవాలంటే కూడా ఎలాగైనా కోపగించుకోడు. మనం వాళ్ళ కోపగించుకోడు, ఆయన శిక్షించడు. మారు మనసు పొందుతామేమో అని అలా అంటాడు. ఆ తర్వాత ఆయన ప్రేమకు హద్దులు ఉండవు, ఆయన ప్రేమకు, ఆయన జాలికి కొలతలు ఉండవు. ఆయన ప్రేమించినంత విధానం ఎలా ప్రేమిస్తాడంటే అలా తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోతాడు, తండ్రి దగ్గరికి రావాలనుకుంటాడు. వచ్చిన తర్వాత ఆ తండ్రికి ఎంత సంతోషించాడు, ఎంత ఆనందించబడతాడు. హల్లెలూయా. మన పరలోక తండ్రి అంతకంటే గొప్పగా ఆనందిస్తాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యందు భయము భక్తి కలిగి మన చింత యావత్ ఆయన మీద వేసి దేవునికి నమ్మకంగా బ్రతికి, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు? విరోధి వచ్చి మనల్ని అటాక్ చేయకుండా, ఆ పరిస్థితిలో మనం అప్పచెప్పుకోకుండా
దేవుని నామాన్ని మహిమపరిచే వారిలా, దేవునికి నమ్మకంగా బ్రతికే వారిలా మనం జీవిస్తాం. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, నమ్మకము, జీవము గల మా తండ్రి, పరిశుద్ధాత్మడ మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. కూడిన ప్రతి బిడ్డని మీరు కట్టండి, బలపరచండి, స్థిరపరచండి, మీరు ఆశీర్వదించండి. బిడ్డల యొక్క కష్టము, శ్రమలు, శోధనలు అవన్నీ మీ మీద వేయటకు కృపను గురించి మీ కొరకు నమ్మకంగా, యథార్థంగాను మంచిగా జీవించే జీవితాన్ని మీరు అనుగ్రహించి మీ నామనికి మహిమ తెచ్చుకోమని మీ చిత్తానికి హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక.